హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు భార్గవి లైఫ్ స్టైల్ వీడియోస్ అండి. ఉప్మా రవ్వతో వడియాలు చాలా బాగుంటాయి కదా. చిన్న చిన్న టిప్స్ మిస్ అవ్వకుండా పెడితే ఉప్మా రవ్వ వడియాలు కదా, టేస్ట్ కూడా అంతే బాగుంటాయి అన్నమాట. సో కాబట్టి మనం డైరెక్ట్గా ఉప్మా రవ్వ వడియాల మేకింగ్ ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. వీడియో చూస్తున్నారు కానీ లైక్ ఇవ్వడం మర్చిపోతున్నారు. ఫస్ట్ లైక్ ఇచ్చి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేనైతే ఇక్కడ ఒక చిన్న కప్పు తీసుకొని ఆ కప్పుతో 2 కప్స్ అయితే ఉప్మా రవ్వ అయితే నేను వేసుకుంటున్నాను. మీరు 1 కప్ అయినా వేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ 2 కప్స్ అయితే వేసుకుంటున్నాను. ఈ సమ్మర్లో కానీ పెట్టుకుంటే 1 ఇయర్ మొత్తం స్టాక్ ఉంటుంది. ఇప్పుడు నేను 2 కప్పుల ఉప్మా రవ్వ అయితే వేసుకున్నాను. ఒక 10 మినిట్స్ అలా అయితే నేను వాటర్లో నానబెడుతున్నాను అనమాట. మంచినీళ్ళు అయితే పోసి ఒక 10 మినిట్స్ పక్కన అయితే పెట్టేస్తాను. ఇప్పుడు నేను తీసుకునింది 2 కప్పుల ఉప్మా రవ్వ కాబట్టి వాటర్ ఎంత పోసుకోవాలంటే 1 కప్పు ఉప్మా రవ్వ తీసుకుంటే 8 కప్పుల వాటర్ అయితే పోయాలి. అది ఉప్మా రవ్వ కానీ బీప్ పిండి కానీ దేనికైనా అంతే. నేనైతే ఇక్కడ 2 కప్పులు తీసుకున్నాను కాబట్టి 16 కప్పుల నీళ్ళు అయితే పోసాను. ఇలా పోసుకొని స్టవ్ మీద అయితే మనం వాటర్ బాగా మరగనివ్వాలి. అలా మరుగుతున్నప్పుడే కొంచెం కారం, తగినంత సాల్టు, జీలకర్ర, వాము ఆప్షనల్, మీ దగ్గర ఉంటే ఖచ్చితంగా వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. అలా అన్నీ వేసి మిక్స్ అయితే చేయాలన్నమాట ఒకసారి. అలా చేసిన తర్వాత బాగా ఇట్లా వాటర్ మరుగుతున్నప్పుడు మనం ఇందాకలా ఉప్మా రవ్వ వాటర్లో పెట్టి పక్కన పెట్టాం కదా, వాటర్ పోసి అదైతే తీసుకొని ఆ మరుగుతున్న వాటర్లో అయితే పోసి కలుపుతూ ఉండాలి. ఉండలు లేకుండా కలుపుతూ ఉంటేనే ఉండలు అనేవి కట్టవన్నమాట. ఇదిగోండి, అందులో అయితే పోసేసి ఇలా నీట్గా కలుపుతూ ఉండాలి. మనం ఒక్కసారి కలపకుండా ఉంటే ఉండలు కట్టద్దు అనమాట, అప్పుడు బాగుండదు. సో మనం కలుపుతూనే ఉండాలి. ఎంత మంచిగా కలిపితే అంత బాగా ఉండలు అనేవి ఉండవు. చూడండి, మంచి కన్సిస్టెన్సీ అనేది రావాలి అన్నమాట. ఇప్పుడు చూడండి, ఇట్లా బాగా బుడకలు వచ్చేటట్టు అయితే బాగా కలిపెడుతూ ఉండాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఎందుకంటే మనం వడియాలు పెట్టుకునేటప్పుడు ఇరిగిపోకుండా ఉంటాయి ఇంత మంచిగా ఉడికితే. బాగా పొంగొచ్చిన తర్వాతే ఆఫ్ చేసుకోవాలన్నమాట. స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత ఒక కాటన్ శారీ తీసుకొని మంచిగా వాటర్లో డిప్ చేసుకొని మంచిగా పిండుకోవాలి, నీళ్ళేం లేకుండా. తర్వాత ఎండ ఉన్న చోటన మంచిగా ఆరబెట్టుకొని ఇప్పుడైతే మనం అప్పడాలు అయితే వేసుకోవాలి. నేనైతే ఇక్కడ చేయడం ఫస్ట్ టైమే. మంచిగా వస్తే వీడియో తీద్దాం, మంచిగా రాకపోతే తీయొద్దు అని అనుకున్నాను. నేను అనుకున్న దాని వెనక త్రిబుల్ అసలు సూపర్ వచ్చాయి. మనం అనుకునేది ఏంది చేస్తే ఖచ్చితంగా అదే వస్తుంది. ఇక్కడైతే నేను చిన్నవి అయితే వేసుకుంటున్నాను అనమాట. మనం జస్ట్ అలా కుప్పలాగా పోస్తే సరిపోతుంది. ఫస్ట్ టైం కదా, నేను ఎవరి సజెషన్ తీసుకోలేదు, ఎవరి హెల్ప్ తీసుకోలేదు. నేను ఇట్లానే ఒక వీడియో చూసి నేను చేశాను అనమాట. చాలా పర్ఫెక్ట్గా అయితే వచ్చాయి. ఎండ్ వరకు చూడండి, ఎలా వచ్చిందో మీకే తెలుస్తుంది. స్కిప్ చేయకుండా చూడండి, మీకు అర్థమవుతుంది నేను ఎలా ఫ్లాఫా లేకుంటే హిట్టా అని. నేను అనుకున్న దాని మీద చాలా బాగా వచ్చాయి. అందుకని నేనైతే తర్వాత కూడా బీప్ పిండి వడియాలు కూడా పెట్టానన్నమాట. ఆ వీడియో నేను మళ్ళీ చూపిస్తాను. శాంపుల్ కదని చెప్పి కొంచెం వేసుకున్నాను. చాలా వడియాలు అయితే అయ్యాయి. మనం అన్నంలోకి, పచ్చడిలోకి, పప్పులోకి చాలా బాగుంటాయి. నెక్స్ట్ డే అయితే నేను చూడండి మీరే, బాగా ఎండిపోయాయి అన్నమాట. కానీ ఎండిపోయి తీయడం అంటే చాలా కష్టం. ప్లాస్టిక్ కవర్ మీద అయితే ఈజీగా వస్తుంది. ఈ శారీ మీద కాబట్టి చాలా కష్టంగా ఉంది. నేను అప్పటికి శారీ వెనకాల వాటర్ చల్లుకొని తీసాను అనమాట. అప్పటికి కొంచెం శారీ కూడా చినిగింది. అమ్మదే కదా, ఏమందలే. ఇలా బ్యాక్ సైడ్ అయితే మీరు తీసేటప్పుడు మాత్రం ఖచ్చితంగా వాటర్ అయితే చల్లుకొని తీయండి, అప్పుడే నీట్గా వస్తుంది. వాటర్ చల్లుకోకపోతే శారీ చినిగిపోతుంది. చూడండి ఎంత బాగా వచ్చాయి కదా. కలర్ కూడా నేను అసలు ఫుడ్ కలర్ కూడా యాడ్ చేయలేదు. చాలా బాగా వచ్చింది కలర్ మాత్రం. ఇప్పుడైతే ఈ వడియాల్ని నేను నూనెలో వేసి చూస్తాను ఎలా వచ్చాయి. మీరు చూడండి, నూనె బాగా హీట్ అయ్యాక నేనైతే ఒక వడియం వేసి చూశాను అనమాట. అసలు చూడండి ఎంత బాగా వచ్చాయో. షాప్లో కానీ వచ్చినట్టు వచ్చాయి కదా. వాళ్ళైనా ఫుడ్ కలర్స్ యూస్ చేస్తారు కానీ మనం ఇంట్లో చేసుకున్నాయి కాబట్టి న్యాచురల్గా మంచిగా చేసుకోవచ్చు. హెల్త్కి చాలా మంచిగా, ఏమీ కెమికల్స్ ఏమీ యూస్ చేయకుండా. నాకైతే చాలా బాగా నచ్చింది. మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. అలానే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో అనేది కూడా నాకు కామెంట్ చేయండి మర్చిపోకుండా. అలానే వెళ్తూ ఒక లైక్ ఇచ్చి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు. సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మీకు నెక్స్ట్ ఏ వీడియో కావాలో కూడా నాకు కామెంట్ చేస్తే నేను ఆ వీడియో చేస్తాను. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. టేక్ కేర్ ఆల్. బాయ్ అండి.